అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లుగా ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. పెన్సిల్వేనియాలో ఆయనపై జరిగిన కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే ఇది జరిగింది. దీంతో ఆయనకు సీక్రెట్ సర్వీసెస్ వెంటనే భద్రతను పెంచాయి. ట్రంప్ పై హత్యాయత్నం చేసిన 20 ఏళ్ల యువకుడికి ఇరాన్ కుట్రతో ఎలాంటి సంబంధమూ లేదని అధికారులు ధృవీకరించారు. ఆయనకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భద్రతను పెంచినట్లుగా తెలిపారు. ఇక ట్రంప్ అధికారంలో ఉండగా ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసిం సులేమానీని డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. అప్పటి నుంచి ట్రంప్కు ఇరాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ వార్తలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ తీవ్రంగా ఖండించింది. నిరాధార దురుద్దేశపూరిత ఆరోపణలంటూ కొట్టిపారేసింది ఇరాన్. ట్రంప్ ఒక నేరస్తుడని, ఆయన్ని కోర్టులోనే శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.